తండ్రిలా ప్రేమించి తల్లిలా లాలించి, తండ్రిలా ప్రేమించి తల్లిలా లాలించి, ముద్దాడే దేవుడవు ప్రేమించే నాదుడవు, ముద్దాడే దేవుడవు ప్రేమించే నాదుడవు. తండ్రిలా ప్రేమించి తల్లిలా లాలించి, తండ్రిలా ప్రేమించి తల్లిలా లాలించి, అందరూ ఉన్నా అనాథను నేను, ఎందర ఉన్నను అంతయు వ్యర్థమే. అందరూ ఉన్నా అనాథను నేను, ఎందర ఉన్నను అంతయు వ్యర్థమే. నీవు నాకు తోడుంటే అంతే చాలయ్యా, నా మంచి యేసయ్యా, తోడుండే యేసయ్యా. నీవు నాకు తోడుంటే అంతే చాలయ్యా, నా మంచి యేసయ్యా, తోడుండే యేసయ్యా. తండ్రిలా ప్రేమించి తల్లిలా లాలించి, తండ్రిలా ప్రేమించి తల్లిలా లాలించి. దేవునికి స్తుతి కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. ప్రైజ్లాడండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. 45వ కీర్తన వాక్యంలోకి వెళ్దాం. 45వ కీర్తన. దేవునికి వందనాలు. 7వ వచనం చూసినట్టయితే, కావున దేవుడు నీ దేవుడే, చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహిమ గల ప్రభా, జీవంగల యేసయ్య, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ, నీ బలమైన కార్యములను మీరు జరిగించండి ప్రభా. నీ సేవకులు నన్ను అయా మీరు నిలబెట్టినందుకు వందనాలు. ఈ ప్రోగ్రాంలు మీరు మరి నాయన ఈ ప్రోగ్రాంలని చేయడానికి కృపించినందుకు వందనాలు. నీ సేవకులు నన్ను ప్రభా అయా శిలచాట మరుపరుచుకొని ప్రభా మీరు బయలుపడండి నాయన. మీరు మాట్లాడమని అడగొచ్చినాను ప్రభా. నీ యొక్క వాక్యము ద్వారా మీరు దర్శించండి నాయన. ప్రతి ఒక్కొక్క హృదయాన్ని మీరు బలపరచండి, స్థిరపరచండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ చేత నింపండి ప్రభా. నీ అగ్ని చేత మండించండి నాయన. నీ కోసం నేను గొప్ప సాధనాలుగా నిలబెట్టుకోమని ప్రభా. ఇప్పుడు వాక్యం ద్వారా మీరు బయలుపడండి, మీరు మాట్లాడి ప్రతి ఒక్కరితో మాట్లాడి అయ్యా కృంగిన వారిని లేవనెత్తండి, పడిపోయిన వారు లేపండి, మరలా నీ ఆత్మచేత అభిషేకించమని మీరే వాక్యం ద్వారా మాట్లాడి మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 45వ కీర్తనలో నుండి, దేవుని యొక్క సింహాసనము నిరంతరము నిలుచునని కౌరవ కుమారులు పరిశుద్ధాత్మ ద్వారా వారు ప్రవచిస్తూ ఉన్నారు. దేవునికి అవును, మన దేవుని యొక్క సింహాసనం నిరంతరము నిలుస్తుంది. లోకము గతించిపోతుంది కానీ ఆయన యుగయుగాలు సజీవుడు కాబట్టి
ఆయన సింహాసనం ఆయన నిరంతరం నిలిచి ఉంటారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ రాజదండము న్యాయార్థమైన దండం. ఆయన న్యాయార్థమైన దండముతో న్యాయము చేయువాడు. ఆయన అధికారము గల దండము కలిగిన వాడు. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. భక్తిహీనతను ద్వేషిస్తున్న దేవుడు, ఆయన నీతిని ప్రేమించే దేవుడు, ఆయన నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన మరి మంచి దేవుడు. కాబట్టి ఆయన నీతిని ప్రేమించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 7వ వచనంలో చూసినట్టయితే, కావున దేవుడు నీ దేవుడే, చెలికాండ్ర కంటే ఎచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎలా అభిషేకించాడు మనల్ని? ఆయన నీ చెలికాండ్ర కంటే ఎచ్చగునట్లుగా. చెలికాండ్ర అంటే ఫ్రెండ్స్ కంటే ఎచ్చగునట్లుగా, అంటే ఫ్రెండ్స్ కంటే ఇంకా మరి గొప్పగా అగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించినాడు. ఆనంద తైలంతో అభిషేకిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఆనంద తైలం అనగా ఇది మరి అభిషేకం. ఆనంద తైలం అంటే యేసు ప్రభువారు. ఆనంద తైలం అంటే యేసయ్య మనలోనికి రావటం, మనల్ని తను అభిషేకించడం అన్నమాట. ఆనంద తైలం అంటే యేసు ప్రభువారు. ఆయన మనలోనికి వచ్చి మనల్ని అభిషేకిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథములో నుండి 61వ అధ్యాయంలో ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఏమని అంటే, యెషయా గ్రంథం 61:1 వచనం, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. ప్రభువారు నన్ను సేవకి ఈ వాక్యం ద్వారా పిలిచి ఉన్నారు. సువార్తను ప్రకటించడానికి నన్ను నిలబెట్టాడు. సువార్త ప్రకటించడానికి మరి నాకు ఇంకొక వాక్యము కూడా మరి దేవుడు పిలుపునిచ్చాడు. అదేంటంటే, ఆ పిలుపు అపోస్తల కార్యములో నుండి 1వ అధ్యాయంలో నుండి కూడా దేవుడు మాట్లాడి పిలిచాడు. అపోస్తల కార్యములు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ యొక్క వాక్యం ద్వారా 1వ అధ్యాయంలో నుండి 8వ వచనం చూస్తే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను బోధిగంతముల వరకును నాకు సాక్షులైందిరని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి వాగ్దానం ద్వారా కూడా నన్ను దేవుడు పిలిచాడు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనిలోకి సువార్త మనం ప్రకటించటకు ఆయన నన్ను అభిషేకించిన మాటలు. ఇదిగో సువార్త పిలుపు నాకు ఇచ్చినాడు దేవుడు. దేవుడు సువార్త ప్రకటించమని నన్ను దేవుడు తన ఆత్మచేత అభిషేకించి, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన దర్శనం ద్వారా నన్ను పిలిచి ఉన్నాడు. ఆయన మరి దర్శనం చూపించి పిలిచాడు. మరి దేవుడు నాతో మాట్లాడాడు. ఇదిగో దేవునికి స్తోత్రం. ఎంతోమంది ప్రవచించి చెప్పారు నీకు సేవ ఉందని, కానీ నేను సేవకు వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు నాతో మాట్లాడితే నేను సేవకు వెళ్తానని చెప్పి ఉన్నాను. కాబట్టి ఇదిగో దేవుడు డైరెక్ట్గా నాతో మాట్లాడితే నేను సేవ చేస్తానని చెప్పి నేను వారితో చెప్పి ఉన్నాను. అప్పుడు మరి ఆ యొక్క దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నాతో మరి నా ప్రార్థన, ఏకాంత ప్రార్థనలో అనేక సార్లు మాట్లాడాడు. కానీ నేను లెక్చరర్గా జాబ్ చేస్తూ నేను సేవ చేస్తా ప్రభా అని చెప్పి దేవునికి అనేక సార్లు నేను చెప్పడము మరి ప్రార్థించడం జరిగింది. ప్రార్థించాను. అలాగా నేను లెక్చరర్గా ఉండి జాబ్ చేసుకుంటూ సేవ చేస్తాం ప్రభా అని చెప్పాను. కానీ ప్రార్థన చేశాను, కానీ ప్రభువు వారు ఒప్పుకోలేదు. నేను మరి జాబ్ కూడా మరి ప్రయత్నం చేసి ఇదిగో మరి మరి దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రాశాను, టీచర్ ట్రైనింగ్ కూడా రాశాను. కానీ మరి దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నేను మరి సేవకు వెళ్ళకుండా మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మరి పండ్లు అమ్ముకుంటూ మరి కూరగాయలు అమ్ముకుంటూ ట్యూషన్స్ చెప్పుకుంటా హాస్టల్ వార్డెన్గా పనిచేశాను. మరి దేవుడని ఈ చిన్ననాటి నుండి కూడా చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియం నేను చదివాను. ఇంటర్మీడియట్ వరకు మరి ఇంటర్మీడియట్లో నన్ను ప్రభు పిలిచాడు. కానీ నేను సేవకు రాకుండా ఆ పనులు చేసుకుంటూ చర్చికి వెళుతూ మరి మా ఇంట్లో వారిని, మా కుటుంబం, మా తల్లిదండ్రులని మరి వారందరినీ కూడా నేను మరి పోషిస్తూ మరి మా అమ్మ నేను ఇద్దరం కష్టపడి పోషిస్తూ మరి ముందుకు వెళ్ళాం. ఆ సమయంలో
మరి దేవుడు నాతో మాట్లాడాడు, ముందు కొనసాగాను దేవునిలో. కానీ ఎన్నోసార్లు దేవుడు మాట్లాడినా నేను వినలేదు. మరి ఒక దైవజనుడు కూడా, మాకు ఆయన ఎవరో తెలియదు, ఆయనకు కూడా ఆ మీటింగ్లో నేను అక్కడికి వెళ్ళను అనుకున్నప్పుడు మరి సంఘస్థులు మేము మరి ఛార్జీలకు డబ్బు లేదు, మేము ఛార్జీలకు డబ్బు పెట్టుకుంటాం రండి అని చెప్పి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ప్రభువారు నాతో మాట్లాడారు. సభలో ప్రవేశిస్తుండగా ఈరోజు నేను నీతో మాట్లాడబోతున్నాను స్వరం వినబడింది. అక్కడ వాక్యం చెప్పబడుతుంది, దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం అనంతరం మరలా మరి ఆరాధనలకు నడిపించి నా పేరు పెట్టి పిలిచాడు దేవుడు. షబాబాబాబాబాబాబా, బ్రదర్ డేవిడ్, ఐ విల్ బ్లెస్ యూ లైక్ ఎ గోల్డ్ అండ్ డైమండ్, బీ వెయిట్ అండ్ సీ, గ్రేట్ మినిస్ట్రీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్పి దేవుడు మాట్లాడాడు. అప్పుడు నాకు చాలా వరకు మరి 75% డౌట్ వెళ్ళిపోయింది. మరి నేను సేవకు, మరి ఈయనెవరో నాకు తెలియదు, నా పేరు పెట్టి పిలిచాడని చెప్పి. అయినప్పటికీ కూడా నేను సేవకు రాలేదు. చాలామంది చెప్పారు రాలేదు. మరి మా సంఘంలో కూడా మరి ఆత్మీయులు కూడా మరి చెప్పారు, నేను దేవుడు బహుబలంగా వాడుకుంటాడు, గొప్ప సేవ నీకుందని చెప్పారు. కానీ నేను ఆ సేవకు లోబడలేదండి, నేను వెళ్ళలేదు. దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడితేనే కానీ నేను దేవుని సేవ చేయనని చెప్పాను. ఆ సమయంలో మరొక రోజు మరి అక్కడ ప్రార్థన జరుగుతుంది, ఆరాధన, ఆదివారం. అక్కడ ఆరాధన నేను దేవుని స్తుతిస్తుండగా దేవుడు దగదగ మెరుస్తూ తెల్లని వస్త్రాలు వేసుకొని అక్కడ నిలబడి ఉండి మరి ఏడుస్తూ ఉంటే, ప్రభా మీరు ఏడవకండి, మీరు ఎందుకు ఏడుస్తున్నారు, మనుషులు మేము ఏడవాలి కానీ మీరు ఎందుకు ఏడుస్తున్నారు, మీరు రాజాదిరాజు, మీరు ఏడవద్దన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నా సేవ చేయట్లేదు కాబట్టి నేను ఏడుస్తున్నానని చెప్పినప్పుడు, ప్రభా నేను నీ సేవ చేస్తాను కానీ మీరు ఏడవకండి అని చెప్పి నేను ప్రార్థించినప్పుడు దేవుడు సంతోషించి నవ్వాడు, ఆనందించాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ తర్వాత కూడా నేను సేవకు వెళ్ళలేదు. ఆ తర్వాత ఒకరోజు దేవుడు నాతో మాట్లాడి ఏమనంటే, నువ్వు కనుక నా సేవ చేయకపోతే నేను దేశదిమ్మని చేస్తాను అన్నాడు. అప్పుడు నేను సేవకి బయలుదేరి కట్టుబట్టలతో ఇంట్లో వారికి చెప్పకుండానే వెళ్ళిపోయాను. డబ్బు లేకపోయినా అప్పు చేసుకొని వెళ్ళిపోయాను. వారు మళ్ళా డబ్బులు తీసుకోలేదు, వద్దని చెప్పారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ విధంగా నేను సేవకు వెళ్ళడం జరిగింది. యెషయా 61 ద్వారా దేవుడు నన్ను పిలిచాడు. భూదిగంతముల వరకు నన్ను తన సాక్షిగా వాడుకుంటానని చెప్పి ఉన్నాడు. ఇక్కడ చూడండి, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనికి వర్తమానం ప్రకటించటకు, యెహోవా నన్ను అభిషేకించినని చెప్పాడు. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించటకును, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రధాన దినమును ప్రకటించటకును, దుఃఖాక్రాంతులందరిని ఓదార్చకును, సీయంలో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేయటకును, బూడిదకు ప్రతిగా పోదండను, దుఃఖమునకు ప్రతి ఆనంద తైలము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి, స్థిరపరచడానికి, దేవునిలో స్థిరపరచడానికి, నలిగిపోయిన వారిని దేవునిలోకి నడిపించడానికి, స్థిరపరచడానికి, చెరలో ఉన్న వారికి విడుదలడానికి, అపవాది చెరలో ఉన్న వారిని విడిపించడానికి, బంధింపబడిన వారి విముక్తి ప్రకటించక సాతాను కట్ట చేత బంధింపబడిన వారిని విడిపించడానికి దేవునికి స్తోత్రము కలుగును గాక. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రధాన దినమును ప్రకటించడానికి, హితవత్సరం ప్రకటించడానికి, ప్రతిదండన దినం అంటే యుద్ధం యెహోవాది, ఆ దినము ప్రకటించడానికి, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి దేవునికి స్తోత్రం కలుగును గాక. దుఃఖంతో కన్నీటితో ఉన్నవారు ఓదార్చడానికి, సియోన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేయటకు కదా. మనం ప్రార్థనలు ఎంతో ఏడుస్తూ ఉంటాం, మన సియోను ప్రవాసులు కాబట్టి మనము ఉల్లాస వస్త్రం ధరింపజేయడానికి, బూడిదకు ప్రతిగా పోదండను. బూడిద అనగా అవమానం, బూడిద అనగా కన్నీళ్ళు, దుఃఖము, బూడిద అనగా శ్రమలు, శోధనలు, దానికి ప్రతిగా పూదండ అనగా ఘనత, మహిమకరంగా చేయటం. మరి దేవుడు మరి మహిమకరంగా నిలబెట్టుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. మరి నేను టీవీలో వాక్యం చెప్తానని ఎప్పుడు అనుకోలేదు. ప్రభువారు అనేక సార్లు నువ్వు టీవీలో వాక్యం చెప్పాలన్నా నేను ఇప్పుడు చాలాసార్లు వెనుకాడాను. కానీ ప్రభువారు ఇప్పుడు తీసుకొని వచ్చి ఉన్నారు, ఆయన సమయం వచ్చి ఉన్నది. మరి దేవుడు బూడిదకు ప్రతిగా పూదండ ఇస్తున్న దేవుడు, ఇది ఘనత అయి ఉన్నది. మరి ఇంకను ఘనపరిచే దేవునికి సమస్త మహిమ దేవునికి కలుగును గాక. ఆమేన్. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం, దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఆనంద తైలం అంటే యేసు ప్రభువారు. ఆనంద తైలంతో దేవుడు మనల్ని అభిషేకించే దేవుడు. ఈ ఆనంద తైలం మనం పొందుకోవాలి.
ఆనంద తైలం పొందుకున్నప్పుడు మనం అభిషేకించబడతాం. పాత నిబంధన కాలంలో కూడా భక్తులు, ప్రవక్తలు, మోషే కానీ, ఏలియా కానీ, ఎలీషా కానీ, మరి వీళ్ళు ఎవరైనా సరే, ఇంకా భక్తులందరూ కూడా తైలము పోసి రాజులను అభిషేకించారు. తైలాభిషేకము పొందుకోవాలి. యాజకులను తైలము పోసి అభిషేకించినట్టుగా కాండాల్లో రాయబడి ఉన్నది. కాబట్టి ఆనంద తైలముతో దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. ఈ ఆనంద తైలంతో ఎప్పుడైతే అభిషేకిస్తాడో పరిశుద్ధాత్మ అభిషేకం నీకు వస్తుంది. దేవుని సన్నిధి నీ పైన దిగి వస్తుంది. పరలోకం తెరవబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి బలముగా దిగి భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రమును, భారముగా ఉండి ప్రార్థన చేయవారు, భారము కలిగి అనేక సమస్యలు భారంతో ఉన్న వారికి ఏంటంట స్తుతి వస్త్రం ఇస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారికి ఇష్టం ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా ఆయన నన్ను ఇవన్నీ ఇవ్వడానికి కోసం దేవుడు అంట యేసు ప్రభును పంపి ఉన్నాడు. ఈ పిలుపు ద్వారా నన్ను ప్రభు పిలిచి ఉన్నాడండి. యెహోవా తన మహిమపరచుకున్నట్లు నీతి అనే మస్తకి వృక్షంలోని యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడను. యెహోవా ఆయనను తనను తాను మహిమపరచుకోవడానికి కోసము ఏం చేశాడంట? నీతి అని మస్తకి వృక్షంలోని యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడు. మనం యెహోవా నాటిన చెట్లం. యెహోవా ఎవరినైతే నాటుతాడు, యెహోవా ఏ సేవనైతే పిలుస్తాడు, యెహోవా ఏ సేవకునైతే పిలుస్తాడు, యెహోవా ఎవరినైతే పిలిచి నాటుతాడో ఆ సేవ కానీ ఆ సేవకుడు కానీ మరి చెదరిపోరు. ఆ సేవకుడు కానీ ఆ సేవ కానీ ప్రభువులో నిలిచే ఉంటారు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా, ఎంతమంది వ్యతిరేకించినను కూడా, ఎన్ని మరి అవసాట్లు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా ఆ సేవ నిలబడి ఉంటుంది. ఆ పిలుపులో, ఆ ప్రభు పిలిచిన పిలుపులో ఎవరినైతే పిలుస్తారో వారు ఆ పిలుపు కలిగిన వారు నిలబడే ఉంటారు. ప్రభు పిలుపు కలిగిన వారు కానీ వారు పడిపోరు. ఒకవేళ తొట్టిల్లిపోయినను వారిని దేవుడు తిరిగి లేపి నిలబెట్టుకుంటాడు కానీ వారిని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఎందుకంటే ఆయన పిలిచిన దేవుడు నమ్మదగ్గ యెహోవా నాటే చెట్లని వారికి పేరు పెట్టబడను. కాబట్టి దేవుడు నాటిన వారు ఒకవేళ పడిపోయిన వారిని దేవుడు తిరిగి లేపి నిలబెట్టుకుంటాడని ఈరోజు దేవుడు నీతో మనందరితో కూడా మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 89వ కీర్తన. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవి నామమునకు మహిమ కలుగునుగాక. 89వ కీర్తనలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 19వ వచనము చూసినట్లయితే, అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజలను ఏర్పరచబడిన యొక్క నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించి ఉన్నాను. ఆమేన్. చూడండి, దర్శనమున భక్తులతో సెలవిచ్చినాడు దేవుడు. ఏమని? నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను అంటున్నాడు. ప్రజల నుండి ఏర్పరచబడిన యొక్క నేను హెచ్చించి ఉన్నాను అంటున్నాడు. ఇది యేసు ప్రభు వారి గురించి చెప్పబడిన వాక్యం. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. చూసారా, సేవకుడైన దావీదు కనుగొని ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధ తైలముతో అభిషేకించినాను దేవుడు మాట్లాడుచున్నాడు. నా చెయ్యి ఎడతేక అతనికి తోడై ఉండును. దేవుని చెయ్యి మనకు తోడై ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేనికి స్తోత్రం. నా బాహుబలం అతని బలపరచును, ఏ శత్రువును అతని మీద జయము నొందడు, దోషకాలు అతని బాధపరచరు. చూసారా, ఆ ప్రభు యొక్క చెయ్యి మనకు తోడుగా ఉంటుంది. ఒకటి ఎడతెగక తోడుగా ఉంటుంది. ఆయన బాహుబలం మనల్ని బలపరుస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నీకు తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏ శత్రువు కూడా నీ మీద జయం పొందడు, మన మీద ఏ శత్రువు కూడా జయము పొందడు. కాబట్టి అపవాదికి అపజయమే, యేసయ్య బిడ్డలమైన మనకు, నాకును మీకును జయమే. కాబట్టి నువ్వు జయము పొందాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రభు సన్నిధానంలో నువ్వు నిలిచి ఉండి ఆయన కోసం కనిపెట్టుకున్నప్పుడు నీకు జయము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, మైటీ హోలీ స్పిరిట్. దోషకారులు అతని బాధపరచరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను.
అతని మీద పగపట్టి వారిని మొత్తదని. చూశారు, అతని విరోధులు అనగా నువ్వు ప్రభులో ఉన్నప్పుడు నిన్ను పగపట్టువాని ఆయన మొత్తుతాడు, పడగొడతాడు. హల్లెలూయా. నీ విరోధులను పడగొడతాడు, నిన్ను పగపట్టి వారిని మొత్తుతాడు. కాబట్టి నా విశ్వాసతయు నా కృప అతనికి తోడయ్యుండును. 24వ వచనంలో, కాబట్టి నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడను. ఆయన విశ్వాసత, ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. ఆయన యొక్క కృపను బట్టి దేవునికి స్తోత్రం, ఆయన నామమును బట్టి మన కొమ్ము హెచ్చింపబడను. కాబట్టి దేవుని బిడ్డలారా, మన కొమ్ము హెచ్చింపబడను. కొమ్ము అనగా అభిషేకము, కొమ్ము అనగా జయానికి సాదృశ్యము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథములో నుండి 89వ కీర్తన 33వ వచనం. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడముచ్చేయను. కృప అంటున్నాడు. మళ్ళా నీకు కృప తోడుగా ఉంటుంది, బొత్తిగా ఎడముచ్చేయంట. నిన్ను విడవాడు ఎడబాయడు దేవుడు. దేవునికి స్తోత్రం. అబద్ధికుడు నేను ఆ విశ్వాసతను విడవను. ఆయన అబద్ధికుడు కాదు, విశ్వాసతను విడవడు. నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదలో గుండా వెళ్ళిన మాట మార్చను. అతని సంతానం శాశ్వతం ఉండునని, అతని సింహాసనం సూర్యుడినంత కాలం నా సన్నిధి ఉండుననియు. చూశారా, సింహాసనము. చూశారా, నా నిబంధన నేను రద్దుపరచను అంటున్నాడు. ఏదైతే నిబంధన చేస్తాడో ఆయన రద్దుపరచడు. నా పెదలో గుండా వెళ్ళిన మాటను నేను మార్చను అంటున్నాడు. అతని సంతానం శాశ్వతం. నీ సంతానం శాశ్వతంగా దేవునిలో ఉండాలి. నువ్వు శాశ్వతంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఆయనని అతుక్కొని జీవించాలి. వెళ్ళిన మాటను నేను మార్చను అంటున్నాడు. అతని సింహాసనం సూర్యుడున్నంతకాలం నా సన్నిధిని ఉండుననియు. సూర్యుడున్నంతకాలం ఉంటుంది, చంద్రుడున్నంతకాలం అది నిలుచుననియు అని చెప్తున్న దేవుడు. నేను మాట తప్పను అంటున్నాడు. నా పెదల గుండా వెళ్ళిన మాట నేను మార్చను అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. సూర్యుడున్నంతకాలం సింహాసనం ఉంటుంది, చంద్రుడున్నంతకాలం సింహాసనం ఉంటుంది. సింహాసనం అనగా ఏమిటి అంటే, సింహాసనం అంటే ఘనత, అధికారం. ఇదిగో అతను హెచ్చించి ఇజ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన ప్రజలను పాలించటకు అతనికి అధికార దండం ఇచ్చాడు. కాబట్టి నిన్ను కూడా దరిద్రతలో నుండి, దీనత్వంలో నుండి, మరి లేమిలోని, కరువులో నుండి, బీదరికం నుండి మరి పైకి లేపగలిగిన శక్తి దేవునికి ఉన్నది. మరి దేవుని అందు నమ్మకంగా ఉండి దేవుని కోసం బ్రతుకు, కడ వరకు ఆయన సాక్షిగా నిలబడు. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రము నాయన, మహిమగల దేవా, జీవంగల యేసయ్య, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా, నీకే స్తోత్రం. నీ బలమైన కార్యములను మీరు ఈరోజు జరిపించినందుకు వందనాలు. నీ మహిమగల కార్యం మీరు చేసినందుకు వందనాలు. కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలుస్తున్నాను. ఈ వాక్యం ఎవరెవరైతే వింటారో వారినందరినీ మీరు దర్శించి వారినందరినీ ప్రభు మీరు స్వస్థపరచండి. నీ బలమైన ఆత్మచేత నింపండి నాయన. నీ శక్తి చేత మీరు నింపండి ప్రభా. నీ వెలుగు చేత నింపండి నాయన. రబాబాబాబాబాబాబా శబాబాబాబాబాబా. గొప్ప కార్యములను మీరు జరిగించే ప్రభా, అద్భుతములను జరిగించే ప్రభా. నీ శక్తి, నీ వెలుగు, నీ ప్రసన్నతను ప్రమాణించే ప్రభా. సాతాను శక్తులను కాయలుపెట్టే ప్రభా. అపవాది రాజ్యములను కులాగొట్టే ప్రభా. సాతాను కట్టడు ప్రతి బిడ్డను విడిపించండి నాయన. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయా వెతికిరాడు పవర్స్ నుండి, మంత్రగాలని, మంత్రగతులని అన్నింటిని ప్రతి ఒక్కరిని విడిపించి రక్షించండి. యేసయ్యాని పరిశుద్ధాత్మని పడి నీ రక్త ప్రోక్షణ ప్రతి బిడ్డ మీద మీరు కృమరించమని వచ్చినాడు తండ్రి నాయన. శబాబాబాబాబాబా రీకాలా రబా షందాలా రబా దిరాబా రబా ఉరాబా రియాలా రబా శ్రీరబా రబా షందారా బాబా. బలమైన కార్యాలు మీరు జరిగించండి. నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత మీరు మండించమని వచ్చినాడు ప్రభా. రబాబాబాబాబాబా రియాలా రబా షందాలా రబా బాబా రీకాలా రబా శ్రీరబా రబా. మహిమగల ప్రభానికి స్తోత్రం. జాలిగల మా ప్రభానికి స్తోత్రం. బలమైన నీ కార్యమును ధరించి నీ పరిశుద్ధాత్మ చేత ప్రతి బిడ్డను మీరు నింపండి రాజాన్ని. నీ వెలుగు చేత నింపండి రాజాన్ని. నీ యొక్క ప్రసన్న చేత నింపండి ప్రభా. వాళ్ళ స్థితిగతుల నుండి ప్రభు ఎరిగి ఉన్నాను.
అయా వారి స్థితిగతులు మార్చి ప్రభా వారికి ఒక ఉన్నతమైన స్థితి మీరు దయచేయండి ప్రభా. వారి ఆఫీసులో పనిచేసే దగ్గర ప్రభా దీనత్వంలో ఉన్నట్టయితే, అయా చిన్న అధికారంలో వారు ఉన్నట్టయితే ప్రభా, అయా మరి నా తండ్రి ప్రభా కడువేద స్థితిలో ఉన్నట్టయితే ఉన్నతమైన స్థితి వారికి దయచండి. ఉన్నతమైన అధికారంలోకి వారిని నడిపించండి. అయా మరి నా తండ్రి నీకే స్తుతి. ఆఫీసులో వారిని మీరు హెచ్చించండి ప్రభా. నైనా యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను. రబాబాబాబాబా వ్యాపారం నష్టపోయిన వారిని ప్రభా మీరు పైకి లేపండి నాయన. నీకు వందనాలు తండ్రి. తిరిగి లేవనెత్తి ప్రభా వారి వ్యాపారాలను ఆశీర్వదించండి ప్రభా. వారి నష్టాలు తొలగించి ప్రభా వారిని గొప్ప లాభాలతో మీరు నింపమని అడుగుచున్నాను తండ్రి నాయన. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా నాయన. సంతానం లేని వారికి సంతానం మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. అయా గర్భాలు తెరవండి ప్రభా నాయన. గర్భాలు మూసిన ఆ దయ్యమును కారబెట్టండి ప్రభా. గర్భములను తెరిచే దేవానికి స్తోత్రం. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం నీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా ఎవరికైతే సంతానం లేదో వారి గర్భాన్ని మీరు ఇప్పుడే దర్శించి తెరవండి నాయన. నీకు వందనాలు తండ్రి ప్రభా. షబాబాబాబాబాబాబా రాబాబాబాబాబాబా బ్లౌ రంగాల వారి కలరబారబార షక రబాబాబాబాబాబా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభా. అయా మరి ఎంతో కొంతమంది సమస్యలతో బాధపడుతున్నారు. వారి సమస్యలను విడిపించండి ప్రభా. అయా అవమానాలతో బాధపడుతున్నారు. అవమానాలు పొంది ప్రభా హేళన పాలయ్యగా ప్రభా వారిని మీరు అయా ఎక్కడైతే అవమానం పొందారో ప్రభా అక్కడ మీరు పైకి లేపి ఘనపరచండి. వారి ఎదుటే ప్రభా ఎవరైతే ప్రభాని అవమానపరిచారు వారి ఎదుటే వారిని పైకి లేపి ఘనపరచమని అడుగుచున్నాను తండ్రి నాయన. షబాబాబాబాబా దరిద్రుల అధికారులతో కూర్చుండబెడతానని చెప్పింది దేవా. అయా మరి నాయన మహిమగల సింహాసనం స్వతంత్రించుకోవాలని చెప్తున్న దేవా. అయా వారి పైకి లేపి నాయన నిలబెట్టమని అడగచ్చున్నాను తండ్రి నాయన. అయా నీ బిడ్డలను ప్రభు మీరు పైకి లేవను తండ్రి. ఎక్కడైతే అవమానం పొందారు, ఎక్కడైతే ప్రభా ఘనహీనులై అక్కడే మీరు పైకి లేపి నిలబెట్టుకోండి. ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి నీ పరిశుద్ధాత్మ వారిని ఘనతతో మహిమతో నింపు. ప్రతి బిడ్డ సాధనకి కాలు పెట్టి ప్రతి ఒక్కరు వాక్యం అంటే ప్రతి ఒక్కరు దీవించి ఆశ్రయించారు. అనేకులకు ఈ వాక్యము నాయనా ఆశీర్వాదకరంగా మాట సాధించారు. ప్రతి నా తండ్రి నా ద్వారా మీరు చేసిన ప్రతి వాక్య ప్రోగ్రాం అనేకులకు అనేక జనసమూహములకు ఆశీర్వాదకరంగా మారడానికి సాయం చెప్పారు. అనేక జనసమూహాలు ఈ వాక్యం ఉంటకు సాయం చెప్పారు. టీవీ దగ్గర కూర్చొని వాక్యం ఉంటున్నామా అయా మరి నాయన వాక్యాన్ని వీక్షిస్తున్నామా ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించడం వాళ్ళకు ఉన్న సమస్యలను తొలగించడం వారిని ఆశ్రయించి వాళ్ళ పిల్లలను దీవించి ఆశీర్వదించి వర్ధల చేయండి. సాతాను శక్తులు కాలు పెట్టండి. వాళ్ళ పిల్లలను ఆశీర్వదించి యేసయ్య మీ నామానికి మహిమేసుకోండి. ఇంతవరకు తోడుగానే ప్రతిబిడ్డను దీవించి ఆశించి ఈ పరిశుద్ధాత్మ మీరే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మా సంఘము ప్రజ్ఞాపూర్లో దేవుడు ప్రజ్ఞాపూర్లో నాకు దర్శనం ఇచ్చాడు. ఆ ప్రజ్ఞాపూర్లో నేను సేవ చేస్తూ ఉన్నాను. మరి అక్కడ అడవిలో మా సంఘం ఉంటుందండి. మరి దేవుడు అక్కడ మాకు సంఘమును ఇచ్చి ఉన్నాడు. మందిరం చిన్న మందిరం అది మరి దాన్ని తీసి పెద్దగా కట్టాలి. ఆ నీళ్ళన్నీ ప్రవాహం వస్తుంది. ఆ చర్చి చుట్టూ మరి వంపులో ఉంది, మరి డౌన్లో ఉంది చర్చి. కాబట్టి నీళ్ళన్నీ వచ్చేస్తాయి. నీళ్ళన్నీ చర్చి మీదకి వదులుతున్నారు. మరి కారుతుంది. కాబట్టి ఆ చర్చి పునర్నిర్మాణం చేయాలి. మరి నీళ్ళన్నీ చర్చిలో కూడా కారుతూ ఉన్నాయి. చర్చిలో కారుతుంది. కాబట్టి ఆరాధనకి ఎంతో కష్టం అవుతుంది. కాబట్టి మా చర్చి పునర్నిర్మాణం చేయాలి. కాబట్టి ఎక్స్పాండ్ చేసి కట్టాలి. కాబట్టి దయతో మీరు ప్రార్థన చేయండి. మీ అందరి ప్రార్థన మాకు ఎంతో అవసరం. దేవుని సందర్భంలో మీరు ఎక్కువగా ప్రార్థన మరి చేయండి. ఆ ప్రార్థనలో మా సంఘమును మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోండి. మందిరం కట్టబడ్డకు మరి ఎక్కువగా ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప ద్వారాలు తెచ్చి మందిరం కట్టించాలి. అంతేకాకుండా మీ ప్రార్థన అవసరాల కోసం మమ్మల్ని సంప్రదించాల్సిన సెల్ నంబరు తెరపై వస్తుంది. మీరు ఆ నంబర్కి కాల్ చేసినట్టయితే మేము మీకోసం ప్రార్థన చేస్తాం. తప్పకుండా ఏ సమయంలోనైనా మీకోసం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మీ నిమిత్తమై మేము రోజు కూడా ప్రార్థన చేస్తాం. మీ సమస్యలు కూడా మాకు చెప్పినట్లయితే మా ప్రార్థనలో మేము నిత్యం మీకోసం ప్రార్థన చేస్తాం. కాబట్టి మీరు తప్పకుండా
ప్రార్థనలో మరి మా మినిస్ట్రీ జ్ఞాపకం చేసుకుని మీకోసం నిత్యం ప్రార్థన చేస్తాం. మీ యొక్క ప్రార్థన విన్నపాలన్నీ కూడా మా ఫోన్ నంబర్కి మీరు చేసి తెలపండి. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.